అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పోలీసుల సంస్మరణ సభ వేడుకలోనే పోలీసుకే వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై నోరు పారేసుకున్నారు. అరే అంటూ సంబోధిస్తూ అంతు చూస్తా అంటూ బెదిరింపులకు దిగారు. తుపాకులు నీ దగ్గరే కాదు నా దగ్గర కూడా ఉన్నాయంటూ జేసీ వ్యాఖ్యానించారు. గతంలో పనిచేసిన చైతన్యకు పట్టిన గతే నీకు పడుతుందంటూ బెదిరించారు జేసీ. ఆయనకు చదువు ఉందేమో కానీ తెలియలేదు. మొన్న 4 రోజుల కింద ప్రెస్ మీట్ పెడతాడు. ఆఫ్టర్ ఐకే దేర్ ఆర్ నో కేసెస్ అంట. నాకు తెలిసి ఇలాంటి ఏఎస్పీ ఎక్కడా లేడు. వాడు ఇంతవరకు ఏ పొద్దునా సరే కాకి డ్రెస్ వేసుకొని కనిపించాడా ఎవరికన్నా? ఏదో పెద్ద స్టైల్గా I have done very well anta. You are a coward. ASP, you are a coward. నీకు ఎట్లు ఇచ్చారో పోస్ట్ నాకు తెలియదు. అసలు యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ASP. నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట. నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది. తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది. నువ్వు మీ SI, CI లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ పోతే బయటికి రాలేవు. యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్. ఐ వాంట్ మేక్ కనీసం 10,000 సంతకాలు పెట్టాలనుకుంటారా మీ మీద? ఐ డోంట్ మైండ్. ఐ మ్యూజిక్ లాంగ్వేజ్ ఆల్సో. ఏం చేసినావు నువ్వు? ఏం భయమా? ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకం ఉంటే మాకు సర్వైవల్ ఉంది. మీకు కూడా అంతే. పోలీస్ అందరూ బాగా చదువుకున్నారు. దే నో ద లా అండ్ ఆర్డర్. యు ఆర్ ద వర్స్ట్ ఫెలో ఎవర్ సీన్. తాడిపత్రి నెవర్ సీన్ లైక్ యూ. మళ్ళీ ప్రెస్ మీట్ లో బాగా కూర్చొని ఇష్టపడి మాట్లాడతావా? ఎప్పుడో నీ కథ తెలిసింది. తాడిపత్రి జనం బాగుండదు. మా ఎస్పీ గారిని పెద్దోళ్ళని చూసి ఊరుకున్నారు. యు ఆర్ ద వర్స్ట్ ఫెలో తాడిపత్రి ఎవర్ సీన్. పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావు. పోలీసుకే మచ్చ నువ్వు. నేను వదలను నిన్ను. ఒకడు చేసిపోయినాడు. ఒక ఏఎస్పీ ఏం పేరు? ఇది గట్టి చెప్పండి. చైతన్య. వాడికన్నా నువ్వు వర్స్ట్ ఫెలో. యూ విల్ నాట్ గెట్ ప్రమోషన్. యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. సేమ్ థింగ్ టు యూ. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజున్న పోలీస్ డ్రెస్ లో కనబడిచినావా జనానికి? ఎప్పుడు మిలిటరీ వేసుకోడు, మన కలెక్టర్ డ్రెస్ కూడా నువ్వు అదే డ్రెస్ లో పోతావా? నీకు అసలు ప్రోటోకాల్ ఉందరా? నీకు ప్రోటోకాల్ ఉందా? When somebody comes, you have to go in a proper dress. Not that dress. ఏదో నువ్వు 2-3 కుట్టించుకున్నట్టుందా నువ్వు? 2-3 కుట్టించుకున్నట్టు నువ్వు? రా డ్రెస్ లో రా. You have a protocol. When you are meeting somebody, a collector or SP or somebody big, you have to go in your dress. ఏ డ్రెస్ లో పోయినావు? కలెక్టర్ కలిసేదానికి నీవు బుద్ధి ధర. నీకు ఏదో దేవుడు పాస్ చేసినాడు. నిన్న బాధ పెడతావా? ఊర్లో వాళ్ళొద్దంటే మళ్ళీ అంటావా? చూస్తావా? రేపు నువ్వు ఛాలెంజ్ చేయి. రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఏందో. ఎంత గ్రేట్ గా చెప్తాడు. నీకు అసలు ఏం చేస్తున్నా? ఆ యూపీ నుంచి వచ్చినావేమో, వాళ్ళకి ముందే బుద్ధిలే. నువ్వు ఎట్లా పాస్ అయినావు? ఐపీఎస్ ఎట్లా పాస్ అయినావు చెప్తావా? ఎస్ ఐఎమ్ గివింగ్ ఎ నోటీస్ టు యూ. యు ఆన్సర్ దట్. సమాజ్ చేస్తావా? ఎప్పుడు కేసు పెట్టాలో తెలియదు, ఎప్పుడు ఏం చేయాలో నీకు తెలియదు. నువ్వు యువర్ ఏ ట్రైనీ. మీ కానిస్టేబుల్ చెప్తే నేర్చుకో. మీ హెడ్ కానిస్టేబుల్ చెప్తే నేర్చుకో. మీ ఎస్ఐ గారు చెప్తే నేర్చుకో. మీ సిఐ గారు చెప్తే నేర్చుకో. యు థింక్ యువర్ ఎ బాస్? యు ఆర్ నాట్ ఎ బాస్. యు ఆర్ ఎ పబ్లిక్ సర్వెంట్. భద్రత్ ఏదో పో, తొందరగా పో. బట్ ఐ విల్ నాట్ లీవ్ యూ. ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ కేస్. సమాజ్ చేస్తావా నువ్వు? ఏం సమాజ్ చేస్తావు? You don't know how to talk? You don't know how to respect people?
ఇంటి ముందు వచ్చి పడుకుంటే జవాబు లేదా? ఎస్పీ గారు లేకపోయినా నీకు ఇంట్లో మీ ఇంట్లోకి దూరిందో ఏం పోలీస్ అయితే నీకుంటే రివాల్వర్లు మాకున్నాయి లైసెన్స్ అంటే ఏమే టు కిల్. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల్ని చూస్తూ ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. చాలా దారుణమైన అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. శివారెడ్డి ఎట్లా చూస్తున్నారు ఈ వ్యాఖ్యల్ని? ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు పోలీస్ శాఖలో తీవ్ర దుమారం లేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సాక్షాత్తు ఐపీఎస్ అధికారి అదేవిధంగా తాడిపత్రి ఏఎస్పీగా వ్యవహరిస్తున్న రంజిత్ కుమార్ చౌదరి పైన మరోసారి తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు పారేసుకున్నారు. ఈ రోజున పోలీసు అమరవీరుల సంస్మరణ సభ జరుగుతోంది. ఇదే విధంగా దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పోలీసుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్న వైనం సర్వత్రా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాడిపత్రిలో మాత్రం టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా ఐపీఎస్ అధికారి అదేవిధంగా తాడిపత్రి ఏఎస్పీగా వ్యవహరిస్తున్నటువంటి రంజిత్ కుమార్ చౌదరి పైన పరుషమైన పదజాలంతో అనుచితమైన వ్యాఖ్యలు చేయడం పూర్తి స్థాయిలో దుమారం వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తుపాకులు నీ వద్దే కాదు నా వద్ద కూడా ఉన్నాయని చెప్పడం, అదేవిధంగా రే ఏఎస్పీ నీ అంటూ చూస్తా నీకు బుద్ధి జ్ఞానం లేవంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో తీవ్ర కలకలం లేపుతున్నాయి. అదేవిధంగా ఏఎస్పీ రంజిత్ కుమార్ చౌదరి పనికి మాలిన వాడు వేర్చిపోయినా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించడం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. మొత్తం వ్యవహారానికి సంబంధించి అంటే గతంలో కూడా ఏఎస్పీ రంజిత్ కుమార్ చౌదరి పైన జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచితమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా అట్లాంటి వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ ఒకవైపున పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం, అదేవిధంగా పోలీసు అధికారుల సంఘం ఎట్లాంటి ఖండన ఇవ్వకపోవడం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.